వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయ తెరపై గులాబీ దళం వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న బీఆర్ఎస్ క్యాంపులో ఒక్కసారిగా పెరిగిన ఆ చలనం దేనికి సంకేతం? కేసీఆర్ సైలెంట్ గా రచిస్తున్న ఆ ఏకైక వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ కథేంటి? గులాబీ బాస్ మళ్లీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కానీ ఈసారి ఆయన చేతిలో ఉన్న ఆ పవర్ఫుల్ అస్త్రం ఏంటి? విపక్షాల లెక్కలను మార్చేలా, పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని జోష్ నింపేలా ఆగస్టు నెలలో జరగబోతున్న ఆ సంచలనం ఏంటి? తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ వేయబోయే ఆ బిగ్ మూవ్ వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ మళ్లీ తన వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల తర్వాత కొంత విరామం తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు గేర్ మార్చింది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా మళ్లీ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగుతున్నారు. ఈ పరిణామం గులాబీ దళంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. క్యాడర్ను క్షేత్రస్థాయి నుండి పునర్నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తుంది. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ ఒక్క అస్త్రాన్నే బీఆర్ఎస్ గట్టిగా నమ్ముకుంది. అదే విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం. కార్యకర్తలను మళ్లీ ఏకతాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. పార్టీకి అత్యంత కీలకమైన ఈ సమయంలో అధినేత నేరుగా రంగంలోకి రావడం విశేషం. క్షేత్రస్థాయిలో గులాబీ జెండా బలాన్ని పునరుద్ధరించేందుకు ఈ వ్యూహం రూపుదిద్దుకుంది. దీంతో తెలంగాణ రాజకీయ వేదికపై బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వెళ్లారు. వచ్చే ఆగస్టు నెలను ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు మాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ దఫా సాంకేతికతను జోడించి డిజిటల్ సిస్టంలో సభ్యత్వ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా మరింత వేగంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగనుంది. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ భవన్ ప్రధాన వేదికగా కాబోతుంది. ముఖ్య నాయకుల సమక్షంలో ఈ సభ్యత్వాల సేకరణను వైభవంగా ప్రారంభించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా తొలి సభ్యత్వం తీసుకుని ఈ డ్రైవ్ కు శ్రీకారం చుడతారు. గులాబీ బాస్ చేతుల మీదుగా ఏ కార్యక్రమం ప్రారంభమైనా ఆ రోజే వేరుగా ఉంటుందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగుతూ ఉండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో జోష్ పెరుగుతోంది. సభ్యత్వ నమోదు ద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ కావాలని అధినేత భావిస్తున్నారు. ఈ డిజిటల్ నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామంలో పార్టీ ఉనికిని మరింత బలపరుస్తున్నారు. ఈ వ్యూహాత్మక అడుగులతో పార్టీ కార్యకర్తలలో సరికొత్త నూతనోత్తేజం కనిపిస్తోంది. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని భావించిన బీఆర్ఎస్ వారిని మళ్లీ క్రియాశీలం చేస్తుంది. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు సభ్యత్వాల టార్గెట్ను స్పష్టంగా నిర్దేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి డిజిటల్ పద్ధతిలో సభ్యత్వాలను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రక్రియ ద్వారా పాత క్యాడర్తో పాటు కొత్త రకాన్ని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పునాదులను మళ్లీ గట్టిగా నిలబెట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. నాయకులు, కార్యకర్తల మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడానికి ఇదొక మంచి అవకాశంగా మారింది. ఈ నమోదు కార్యక్రమాన్ని కేవలం అంకెలకు పరిమితం చేయకుండా నాణ్యతకు ప్రాధాన్యతమిస్తున్నారు. ప్రతి డిజిటల్ కార్డు ద్వారా కార్యకర్తల సమాచారం భద్రంగా నిక్షిప్తం కానుంది. పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కేడార్కు ఇది దిశానిర్దేశం చేస్తుంది. ఆగస్టు నెల అంతా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు బిజీగా మారనున్నాయి. ఈ వ్యూహం రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని గులాబీ బాస్ భావిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ తిరిగి పుంజుకోవడమే అత్యంత ముఖ్యం. ఈ విషయాన్ని బాగా ఎరిగిన కేసీఆర్ సరైన సమయంలో సరైన అస్త్రాన్ని ప్రయోగించారు. కార్యకర్తల్లో ఉన్న చిన్నపాటి అసంతృప్తులను తొలగించి వారిలో ధైర్యాన్ని నింపడమే ఈ డ్రైవ్ లక్ష్యం. తెలంగాణ భవన్లో జరిగే ప్రధానోత్సవ కార్యక్రమంపై ఇప్పటికే అందరి దృష్టి నెలకొంది. ముఖ్య నేతలందరికీ ఈ సభ్యత్వ నమోదు బాధ్యతలను అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి పార్టీ సాధించిన విజయాలను మళ్లీ గుర్తు చేయనున్నారు. ఈసారి సభ్యత్వ నమోదు ప్రక్రియను ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని భావిస్తున్నారు. డిజిటల్ పద్ధతి కావడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని భాగస్వాములను చేయవచ్చు. కేసీఆర్ స్వయంగా మార్గదర్శకత్వం వహిస్తుండటంతో ప్రచార హోరు కూడా భారీగా ఉండనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ క్యాడర్ బలం ఎంతగానో ఉపయోగపడుతుంది. గులాబీ దళం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి ఇది తొలి అడుగుగా మారనుంది.
ఏడాది కాలంగా మౌనం ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ పిలుపుతో ప్రతి నియోజకవర్గంలో నాయకులు ప్రణాళికలను వేగవంతం చేశారు. ఈ ఆగస్టు నెల తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్కు తెరలేపబోతుంది. డిజిటల్ సభ్యత్వ నమోదు ద్వారా గులాబీ పార్టీ తన బలాన్ని మళ్లీ చాటుకోవాలనుకుంటుంది. ప్రత్యక్ష రంగంలోకి దిగనున్న కేసీఆర్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయోనని ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయి క్యాడర్ నేరుగా అధినేతతో అనుసంధానమయ్యేలా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది. పార్టీ ఉనికిని, సిద్ధాంతాలను మళ్లీ గల్లీ గల్లీకి చేరవేయడమే గులాబీ బాస్ ప్రధాన ధ్యేయం. తెలంగాణ భవన్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రస్థానం ప్రతి పల్లెకు విస్తరించనుంది. రాబోయే స్థానిక పోరుకు ఈ సభ్యత్వ నమోదే పునాదిగా ఉపయోగపడనుంది. ఇది కేవలం ఒక సభ్యత్వ నమోదు మాత్రమే కాదు. రాబోయే తుఫానుకు ముందు బీఆర్ఎస్ సృష్టిస్తున్న ఒక నిశ్శబ్ద తరంగం. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వేస్తున్న ఈ డిజిటల్ పాచిక తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పబోతుంది? గులాబీ దళపతి నమ్ముకున్న ఈ ఒక్క అస్త్రం ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెడుతుందా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎలాంటి సంచలనాలకు తెరలేపబోతుందో చూడాలి.